ఏమైంది? ఎందుకు జరగలేదు? మరి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ ఊర్లకు పోయినా కూడా నోరు తెరిస్తే ఫస్ట్ లకారంతో స్టార్ట్ చేసి తిడుతున్నారు. అయినా ఎట్లా గెలుస్తుందన్న జూబ్లీహిల్స్లో అన్ని వేల మెజార్టీతో? సో ప్రతిపక్షాలు బీజేపీ అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్, బీఆర్ఎస్ నాట్ అప్ టు ద మార్క్. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిపక్షం లేనటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు. ఈ దేశంలో కూడా ఇవాళ వెనకడుగేస్తున్నాం మనం. అమెరికా లాంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు వీసాలు క్లోజ్ చేయడం పెంచుతున్నాయంటే ఈ దేశంలో ప్రతిపక్షం లేదు కాబట్టి బీజేపీ ఏది చేసినా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా దేశంలో ఫెయిల్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయినాయి ప్రతిపక్షంగా. బీహార్లోనేమో ఘోరంగా ఓడిపోతుంది కాంగ్రెస్, ఇక్కడనేమో 25,000 మెజార్టీతో గెలుస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ చేస్తున్నాయి ప్రజల్ని. సో మేము తెలంగాణ జాగృతి నుండి ఆ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక అడిగే గొంతుకగా ఉంటాం. ఆల్టర్నేట్గా పాలిటిక్స్ ఎట్లా చేస్తే బాగుంటుందో ప్రజలకు చెప్తాం. మహిళా నాయకత్వాన్ని పెంపొందిస్తాం, యువకుల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా అన్ని వర్గాలకు ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వారు అధికారంగా దగ్గర అవ్వడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం.